రాజుని కార్యక్రమానికి పునఃస్వాగతం. నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు, దీనులందు దేవదేవుడుండు. మానవార్చనంబె మాధవార్చనమురా, లలిత సుగుణజాల తెలుగు బాల. మానవ సేవ మాధవ సేవ అనేటువంటి మాటాన్ని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఈ విధంగా మనకు తెలియజేశారు. దీనులందరిలో కూడా, పేదవాళ్ళందరిలో కూడా దేవుడు ఉంటాడు. సాటి మానవుని మెచ్చుకోవటం, సానుభూతి పడడం చేసే నారాయణుడు కూడా సంతోషిస్తాడు. మానవుడి పట్ల మరో మానవుడు మానవత్వం కలిగి ఉండటం దైవాచ్యంతో సమానము అని జంధ్యాల వారి యొక్క భావం. మనం ఎవరినో దేవుడి దగ్గరికి వెళ్ళి, తిరుపతి వెళ్ళి ఉండిలో డబ్బులు వేసి, ఆరికి చేసి, వీరికి చేసిన దానికంటే కనపడేటువంటి దేవుడు ఎవరైతే ధీరుడున్నాడో వారికి సేవ చేయమన్నారు. అందుకని వివేకానందుల వారు దరిద్ర దేవో భవ అని చెప్పి దరిద్రుని కూడా దేవతల్లో చేర్చాడు. అతిథి దేవో భవ, పితృదేవో భవ, మాతృదేవో భవతో పాటు దరిద్ర దేవో భవాన్ని చేర్చి వాడిని కూడా మీరు సేవించండి రా నాయనా అని చెప్పారు.